వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన దేశంలో రైళ్లు అంటేనే ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటాయి. ఇక అందులో కల్పించే సౌకర్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటే టైం వేస్ట్. పని చేయని ఫ్యాన్లు, శుభ్రంగా లేని కోచ్లు, దుర్వాసన వచ్చే టాయిలెట్లు దర్శనమిస్తాయి. అయితే కేంద్రం రైల్వేలను అభివృద్ధి చేస్తూ అనేక కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్లు, మార్గాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇలా వచ్చిన వందే భారత్ రైళ్లను ప్రయాణికులు బాగానే ఆదరిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో వందే భారత్ రైళ్లలో జరుగుతున్న సంఘటనలపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా త్వరగా సౌకర్యంగా ప్రయాణిస్తామని ఆశించి ప్రయాణికులకు షాక్ గురయ్యే ఘటనలు ఎదురవుతున్నాయి. భోపాల్ నుంచి ఆగ్రాకు ప్రయాణించే వందే భారత్ రైలులో వెళ్లిన ఓ జంటకు షాకింగ్ ఘటన ఎదురైంది. రైలులో భోజనం ఆర్డర్ చేయగా అందులో చనిపోయిన బొద్దింక కనిపించింది. అది చూసి కంగుతిన్న ఆ ప్రయాణికుడు రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా ఈ విషయాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ నెల 18వ తేదీన తమ బంధువులే వందే భారత్ రైలులో భోపాల్ నుంచి ఆగ్రా వరకు ప్రయాణించారు అని, ఆ సమయంలో ఐఆర్సీటీసీ అందించిన భోజనంలో చనిపోయిన బొద్దింక వచ్చిందని తెలిపాడు. రైలులో ఇచ్చిన పప్పులో బొద్దింక వచ్చిన ఘటన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఘటనలను అలాగే వదిలేయకూడదు అని పలువురు సూచించారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆ ట్వీట్కు ట్యాగ్ చేశారు. భారీగా ఖర్చు పెట్టి టికెట్ కొని వందే భారత్ రైలులో ప్రయాణం చేస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతూ ఉండడంతో ఫైనల్గా ఐఆర్సీటీసీ స్పందించింది. జరిగిన ఘటనపై సారీ చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్పై చర్యలు తీసుకుంటాము అని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణించి ఆ సర్వీస్ ప్రొవైడర్కు తగిన జరిమానా విధిస్తాము అని రైల్వే అధికారులు తెలిపారు. ఇక ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం కొత్త కాదు. రైళ్లలో అందించే ఫుడ్ క్వాలిటీపై ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ప్రయాణికులు ఇలాంటి ఘటనలను ఫోటోలు, వీడియోలతో పోస్ట్ చేస్తూ ఉన్నారు.